నా పేరు వేలాద్రి. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే, ప్రపంచ మేధావులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకడనమాట. అంటే ప్రపంచం మొత్తం మీద ముగ్గురు మేధావులు ఉంటే ఐన్స్టీన్ ఒకడు, కార్ల్ మార్క్స్ ఒకడు, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మేధావికి ఈ రోజుల్లో ఆయన బొమ్మని పోల్చటం అనేది చాలా చెప్పుకోదగ్గ, విచారించదగిన విషయం. ఎందుకంటే అంబేద్కర్ ఎప్పుడైనా కులం మీద ఎప్పుడు ఆయన ఎక్కడ చెప్పలే. కులాన్ని నమ్ముకోవద్దని కూడా చెప్పిండు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి. అట్లాగే ఆయన ఎప్పుడైనా ఈ కులం మీద ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎప్పుడైనా సస్టైనబుల్ డెవలప్ చేసి, అంటే వాళ్ళు డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. అట్లాగే ఒక కులానికి ఎందుకు పెట్టిండు అంటే, అందరూ పేదవాళ్ళు కాబట్టి ఆ కాలంలో 1947 కంటే ముందు వీళ్ళు అంటరాని వాళ్ళుగా, తర్వాత ఊర్లలోకి రానియకుండా, తర్వాత దేవాలయంలో రానియకుండా ఆయన కల్లారా చూసిండు కాబట్టి, అంబేద్కర్ గారు కూడా కుల వివక్షతో చూశారు కాబట్టి ఈ దళితులందరి పరిస్థితి ఇంతే ఉంది. చదువుకున్న వాళ్ళైనా చదువు లేకపోయినా అందరి పరిస్థితి ఇట్లే ఉంది కాబట్టి వీళ్ళకి సామాజికంగా ముందుకు పోవాలంటే కంట్రీలో వీళ్ళని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ పెట్టడం జరిగింది. వీళ్ళు పనిచేయటం ద్వారా, వీళ్ళు ఆలోచించడం ద్వారా, వీళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందడం ద్వారా, వీళ్ళు చట్టసభల్లో రావడం ద్వారా ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకుపోవటం జరిగింది. అట్లాగే ఇప్పుడు అంత మేధావి అయిన అంబేద్కర్కి ఒక అసెంబ్లీలో ఒక స్టాచ్యూ పెట్టాలని కానీ, ఒక బొమ్మ, ఒక అంబేద్కర్ ఫోటో పెట్టాలని అడగటం చాలా విచారించదగిన విషయం. అంటే అధికారులే నిర్ణయించి ఆయన బొమ్మని, ఆయన స్టాచ్యూని పెట్టడం ఎంతైనా సమస్యమైన విషయం. అంటే మహాత్మా గాంధీ ఈ దేశానికి నేషనల్ ఫాదర్ అయితే, అట్లాగే కాన్స్టిట్యూషన్ని మనకి ఇచ్చి ఎటువంటి పదవి లేకుండా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కూడా అంబేద్కర్ కదా. అంటే కాన్స్టిట్యూషన్ ఫాదర్గా మనం అంబేద్కర్ని గుర్తుపెట్టుకోవాల్సింది అంత అవసరం ఉంది. అంటే నేషనల్ ఫాదర్ ఎట్లా మహాత్మా గాంధీ ఎట్లయిందో, కాన్స్టిట్యూషన్ ఫాదరు అంటే ఈ దేశాన్ని పరిపాలించుకోవడానికి ఒక దిశ నిర్దేశం, స్వతంత్రం వచ్చిన తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగటం కోసం, అభివృద్ధిని సాధించడం కోసం అందరూ ఐకమత్యంతో ముందుకు పోయినప్పుడే, అందరూ కష్టపడి పనిచేసినప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పిండు. అందుకోసం తర్వాత ఈరోజు పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు సైనిక దాడులు, తర్వాత సైనిక ప్రభుత్వాలు ఎన్నోసార్లు వచ్చినాయి. అట్లాగే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు చాలా తక్కువ కాలం పనిచేస్తున్నాయి. అట్లాగే మన దేశంలో ఇంతకాలం మనకి 1950 నుంచి ఇంతవరకు సైన్యం మన యొక్క దేశాన్ని కబ్జా చేసుకోకుండా ఒక డెమోక్రటిక్ వేలో, ఇప్పుడు పార్లమెంటు సిస్టంలో ప్రజాస్వామ్యబద్ధంలో ప్రభుత్వాలు పనిచేయడానికి గల కారణం ఏంటంటే, అంబేద్కర్ ఓటు హక్కు ద్వారా ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు ప్రజాప్రభుత్వాలు ఇంతవరకు సైన్యానికి ఒప్పజెప్పకుండా పార్లమెంటు సిస్టమే ఒక పై స్థాయిలో ఉండటానికి గల కారణం ఏంటంటే అంబేద్కర్ ఆలోచించిన విధానమే. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఇన్ని 5 సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. అట్లాగే మన భారతదేశంలో ప్రభుత్వం ఖచ్చితంగా పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది, లేకపోతే ఇమీడియట్గా 6 monthsలో ఎలక్షన్ జరుగుతాయి. అలాంటి గ్యారంటీ మన ప్రభుత్వం మనకి అంబేద్కర్ కల్పించండి. అంటే పౌరులు దేశం యొక్క దిశ నిర్దేశం చేసేది పౌరులే. ఓటు హక్కే, వయోజన ఓటు హక్కు ద్వారా కావచ్చు, లేకపోతే ఎవరైనా ఓటు హక్కు ద్వారా ఈ దేశం యొక్క పాలకులు నిర్ణయించడానికి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే దీనికి ప్రధానమైన కారణం. అంటే మారుమూల గ్రామాలు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా పరిపాలించడానికి కొన్ని సూత్రాలని, కొన్ని ఆర్టికల్స్లో పొందుపరిచి అంబేద్కర్ ఇవ్వటం జరిగింది. అంటే ఈరోజు ఒక గిరిజనులు ఒకవేళ అభివృద్ధి అయిందనుకో, డాక్టర్ అయిందనుకో, ఆయన ఒక డాక్టర్ అయినంత మాత్రంలో ఆయన అభివృద్ధి కావడానికి విద్య, ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ ఇచ్చినా, ఆయన దేశం మొత్తం ఒక రెడ్డి కానీ, ఒక కమ్మ కానీ, ఒక వెలమ కానీ, ఒక బ్రాహ్మణ కానీ, ఒక కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా, ఎటువంటి వైద్యానికి వచ్చినా కూడా ఆయనకు వైద్యం చేయడానికి ఈ గిరిజనుడు ఉపయోగపడటానికి అది రాజ్యాంగంలో, అంటే పౌర వివక్ష చూపడానికి వీలు లేకుండా రాజ్యాంగాన్ని ఇవ్వటం జరిగింది. అంటే ఇంకా ఏందన్నా అందుకోసమే
అంత మహానుభావుడైన అంబేద్కర్ యొక్క బొమ్మల్ని మనం కూలగొట్టడం అంత సమస్యమైన విషయం అంత హర్షించదగిన విషయం కాదు. అందుకోసం ఈ యొక్క అంబేద్కర్ బొమ్మల్ని కూలగొట్టడం అంటే మన దేశాన్ని మనం పాడు చేసుకున్నట్టే. ఎందుకంటే ఆయన దేశం గురించి ఆలోచించిండు, ఇక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచించిండు, ఇక్కడున్న సామాజిక న్యాయం గురించి ఆలోచించిండు, ఇక్కడున్న వనరుల గురించి ఆలోచించిండు, ఇక్కడ ఉన్న పక్షుల గురించి, సమస్త జీవరాశుల గురించి ఆయన యొక్క ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది, రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అని ఒక బ్రతికున్న మనుషుల గురించే కాదు, సహజ సంపదల గురించి కూడా ఆయన ఆలోచించడం జరిగింది. అలాంటి మహానుభావుడు యొక్క విగ్రహాల్ని కూలగొట్టడం అంత సమస్యమైన విషయం కాదని నా యొక్క అభిప్రాయం.